రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో 2 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి హైదరాబాద్కు గంజాయి సరఫరా చేస్తున్న భార్యాభర్తలను అరెస్టు చేశారు. అత్తాపూర్లో గత కొంతకాలంగా చిన్న ప్యాకెట్లలో భార్యాభర్తలు గంజాయిని విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా అయ్యో ఇంకా రాదు కదా సీట్ల అయ్యో తీసేసుకో. ఇప్పుడు ఇస్తానికి తప్పులేదు, నువ్వు వీడికి వచ్చినా తీసుకొని పోతే తప్పులేదు. ఇక నాకు పొద్దుకంత 6 నుంచి ఫోన్లు నీ అమ్మ తర్వాత నేను అట్లా అంటే నువ్వు ఎప్పుడు వేసినా నువ్వు మీ గ్రూప్లో వేస్తే సార్ అన్న వాళ్ళ డీటెయిల్స్ పెట్టు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. బాబురెడ్డి 20 సార్లు, కిరణ్ అన్న 20 సార్లు. కర్ణాటక నుంచి హైదరాబాద్కు గంజాయి సరఫరా చేస్తున్న భార్యాభర్తలను అరెస్టు చేశారు. అయితే అత్తాపూర్లో గత కొంతకాలంగా చిన్న ప్యాకెట్లలో భార్యాభర్తలు గంజాయిని విక్రయిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజమౌళి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజమౌళి, ఇటు ఆంధ్ర, అటు కర్ణాటక, ఇటు ఛత్తీస్గఢ్, వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి గంజాయి సరఫరా మాత్రం జోరుగా సాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ నుండి వెళ్ళి మహారాష్ట్రకు కూడా ఈ గంజాయిని సరఫరా చేస్తున్నారు. అంటే మధ్యలో ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, లేదంటే ఇటు కర్ణాటక కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అంటే అక్కడ నుండి వెళ్ళి తీసుకొచ్చే గంజాయికి మధ్యలో ఈ తెలంగాణ ఉంది కాబట్టి ఇక్కడ నుండి సరఫరా చేస్తున్నారు. మిగతా కొంతమంది కూడా ఇక్కడే వ్యాపారం పెడుతున్నారు. ఈ గంజాయిని తీసుకొస్తున్న నేపథ్యంలోనే ఒకటి చిన్న ప్యాకెట్లుగా చేసి దాన్ని కాలేజీ, స్కూళ్ళు అనకుండా పబ్బులకు కావచ్చు, ఇతర వ్యక్తులకు కావచ్చు విక్రయిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అత్తాపూర్లో 2 భార్యాభర్తలు కూడా ఈజీ మనీ కోసం అంటూ ఇది బ్యాగులలో నింపుకొని 2 వీలర్లలో బయలుదేరుతున్న నేపథ్యంలో పోలీసు పక్కా సమాచారంతో ఆ భార్యాభర్తలు 2 కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర చెక్ చేస్తే 2 కేజీల గంజాయి చిన్న ప్యాకెట్ల ద్వారా లభ్యమైందన్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలోనే ఇప్పటికీ ఇటు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటక, వివిధ రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా అవుతుంది. పోలీసులు, ఇటు ఎక్సైజ్ అధికారులు వీళ్ళందరూ కూడా ముక్కుమడి దాడులు చేసినా కానీ ఈ సరఫరా మాత్రం ఆగట్లేదు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి పెద్ద ఎత్తున అంటే నార్కోటిక్స్ సంబంధించి కూడా అధికారులు ప్రతి ఒక్కరు సమర్థమయ్యారు. ఇక నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడితేనే వారు బయటికి రాకుండా ఉంటేనే ఈ గంజాయి సరఫరా ఆగుతుందని అడుగుతుంది. కానీ మెయిన్ లింక్ ఎక్కడైతే గంజాయి సాగు చేస్తుందో దాని మీద కూడా రాష్ట్ర అధికారులతో పాటు ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలని చూస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజమౌళి.